బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభ వాయిదా పడుతుంది. సభ అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశమవుతుంది. సభ ఎప్పటి వరకు నిర్వహించాలనేది కూడా తేల్చబోతున్నారు శాసనసభ వ్యవహారాల కమిటీ సభ్యులు. ఇక చర్చించాల్సిన అంశాలు, ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై బీఏసీలో చర్చిస్తారు. 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని అసెంబ్లీ వేదికగా మరొకసారి వివరిస్తామంటోంది ప్రభుత్వం. సభ వాయిదా అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా మండలి సమావేశమవుతుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అంశాలు, సెషన్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికను రూపొందిస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ముద్ర లోన్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా 20 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చాలా సంచలనంగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయన్న దానిపైన అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో రాజధాని ఏర్పడిన రాష్ట్రంలో ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయన్నట్టుగా పెద్ద ఎత్తున దేశం మొత్తం ఎదురు చూస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్షిక బడ్జెట్ 8 నెలల తర్వాత రాబోయే 4 నెలల కాలానికి ఈరోజు బడ్జెట్ని అసెంబ్లీలో ప్రతిపాదిస్తూ ఈరోజు అసెంబ్లీ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం జరగబోతోంది. దాదాపు 2,90,000 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ఉండబోతోంది. దీనికి సంబంధించి ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణానికి ఎక్కువ దృష్టి దీని మీద ఉండబోతోంది. బడ్జెట్లో ఎక్కువ ప్రతిపాదనలు కావచ్చు, ఎక్కువ కేటాయింపులు అమరావతితో పాటు పోలవరంతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సెకండ్ ప్రయారిటీగా తీసుకున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే సమయంలో విద్య, వైద్య లాంటి కీలకమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కావచ్చు, లేకపోతే అభివృద్ధి, సంక్షేమానికి రెండింటికి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ ఈరోజు బడ్జెట్లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆ బడ్జెట్ ప్రతిపాదనని ఆర్థిక శాఖ అధికారులు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కి అందించారు. ఆ తర్వాత అక్కడి నుంచి కేశవ్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అసెంబ్లీకి బయలుదేరారు. మరి కాసేపట్లో మంత్రులందరూ అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఆ తర్వాత 9 గంటలకి జరిగే కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీ హాల్లోనే జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్కి సంబంధించిన ఆమోదం తెలపనున్నారు. ఆ తర్వాత 11 గంటలకి అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అటెన్షన్ అయితే అందరిలో నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎంత మేరకు రాబడి ఉంటుంది, ఎంత మేరకు ఏ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందన్న ఫోకస్ అయితే అందరి దృష్టిలో ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి 2024లో అంటే ఫిబ్రవరిలో సాధారణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెడతారు ఎన్నికల సమయంలో. ఆ సమయంలోనే దాదాపు 2,86,000 కోట్లకి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మొదటి 4 నెలలకి 1,09,000 కోట్ల రూపాయలకి ఆమోదం పొందింది. ఆ తర్వాత రెండవ 4 నెలలకి ఆర్డినెన్స్ ద్వారా 1,29,000 కోట్లకి ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎంత రాబడి రాబోతోంది, ఎంత ఏ రంగాలకు ప్రాధాన్యత కల్పించబోతున్నారన్న అంశాల మీద పెద్ద ఎత్తున విస్తృతమైన చర్చ జరుగుతోంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలని అందించే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో. థాంక్యూ ఈశ్వర్.